గాలి కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషదాయకం. పెద్దలు లయన్ సాయి గారికి, రేలంగి నరసింహరావు గారికి, ఇటువంటి పెద్దలందరి ముందర మాట్లాడాలంటే కొద్దిగా తడబాటు ఏర్పడుతుంది. వాస్తవంగా నేను బనగానపల్లె వీరబ్రహ్మేంద్ర గారి క్షేత్రంలో జన్మించడం నా పూర్వజన్మ సుకృతం. నేను దాదాపుగా 2 ఫంక్షన్ హాల్ అక్కడ నిర్మాణం చేశాను. వీరబ్రహ్మేంద్ర గారి ఒక శిలా విగ్రహాన్ని 10 లక్షలతో మద్రాసు నుంచి కళాకారులు పిలిపించి నా ఫంక్షన్ హాల్కు దాదాపుగా 50 అడుగుల వీరబ్రహ్మేంద్ర స్వామి కబ్బండలముతో తపస్సు చేసే విధంగా ఒక ప్రతిమను నా ఫంక్షన్ హాల్లో, బహుశా మా రాము గారు ఒక ఫోటో అక్కడ తీసుకుంటే బాగుండు. తీసుకున్నారా? సంతోషం. నేను వీరబ్రహ్మేంద్ర స్వామి క్షేత్రంలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి గుహల్లో కింద నీళ్లు, తాళపత్ర గంధాలు ఎక్కడ అన్ని మరుగుపడి ఉండే దానిలను నేను ఆ క్షేత్రంలో రోడ్డు లేకపోతే రోడ్డు నిర్మాణం చేసి అక్కడ ఒక అన్నదాన సత్రం ఏర్పాటు చేసి ప్రతినిత్యము ఎంతోమంది వేలాది భక్తులు వస్తూ ఉంటారు. అందరికీ కూడా అక్కడ ఆ క్షేత్రంలో అన్నదానాన్ని యాత్రికులకి అందరికీ కూడా ఆ ప్రదేశంలో కొద్దిగా అటవీ ప్రాంతం ఉంటుంది. అక్కడ అందరికి వచ్చే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కోసం చెప్పేసి ఒక అన్నదాన సత్రం ఏర్పాటు చేశాము. వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం జరపబడును. ఇక సినిమా గురించి అంటే నాకు పిచ్చి ఉండేది. ఏదైనా నటించాలా, నన్ను ఎవరు గుర్తిస్తారు, నేను నటిస్తానా నిజంగా అనే ఒక ఆలోచనలో ఉన్నాను. ఒక సందర్భంలో ఒక ముస్లిం అబ్బాయి వచ్చి సినిమా తీద్దామని చెప్పేసి చెప్తే దాదాపు ఒక 50 లక్షల దాకా ఖర్చు పెట్టాను. మరి అతను ఎందుకో సార్ లయన్ సాయి గారే ప్రసాద్ లైబ్రరీలో అప్పుడు వారి చేతుల మీదగానే ట్రయల్ రిలీజ్ అయింది. ఇంకా అక్కడ కొద్దిగా నిరుత్సాహపడి ఉంటుంది. మళ్ళీ రాము గారు వచ్చి ఇక్కడ మేము అలలు లేని సముద్రము సినిమా తీయాలని అనుకుంటున్నాము, మాకు మీరేమైనా సహకరిస్తారా ఈ ఏరియాలో అంటే, మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు ఉండండి, మా ఫంక్షన్ అందు అక్కడే అన్ని భోజనం చేసుకుంటూ ఉండండి, చేయండి, మంచి ఒక సినిమా నిర్మాణం చేయండి అని చెప్పేసి అలలు లేని సముద్రానికి కూడా రాము గారికి మేము సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే అనుకోకుండా రోజారమణి గారు వారి భర్త గారు వచ్చి గాలి సినిమా మేము ఇక్కడ నిర్మాణం చేయాలనుకుంటున్నాము, మీరేమైనా మాకు ఇక్కడ సపోర్ట్ చేస్తారన్నారు. మీకు ఏ సపోర్ట్ కావాలో నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాను. నిజంగా రాము గారు నా ఇంతటి శరీరాన్ని కొండలెక్కించి ఒక మాంత్రికుడు వేషం వేసి నేను చూడికి బాగుంటాను రాము గారు అంటే, లేదు నువ్వు ఈ వేషం వేయని చెప్పేసి వేషం వేయించి అమ్మగారు నాకు ఈ వేషం మొత్తం మొదలు మేకప్ చేసింది. అమ్మగారి పేరు తెలియదు, కుమారి గారు. నిజంగా నాకే చూస్తే నేను ఎవరో అనిపించింది అద్దంలో. అట్లాగే తీసుకెళ్ళిపోయాడు, మర్లేడు స్వామి కొండల్లో తీసుకెళ్ళాడు. అక్కడంతా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఎంప్లాయీస్ అందరూ కూడా మా ఫ్రెండ్స్, మా బంధువులు అందరూ చాలామంది వచ్చారు. నేను దిగని సిగ్గుపడ్డా. వీళ్ళంతా నన్ను చూస్తే ఇంకా ఏంది గుర్తుపడితే నాకు ఎట్లా ఉంటుందని చెప్పేసి నన్ను చూసి అమ్మవారి వైపు వెళ్తే రోజా దగ్గరికి వెళ్తున్నారు కానీ నన్ను చూసి భయపడుతున్నారంతా. అంత భయంకరంగా ఉన్నానని చెప్పి ఎవరు నా బంధువులు కూడా నన్ను కనకలేదు. మా డ్రైవర్ కూడా చెప్పాను, ఒరే ఇట్లా మంత్రం వేస్తాను కింద పడిపోరా అని చెప్పాను. వాడి దగ్గరికి వచ్చి సర్లేనా నువ్వు మంత్రం వేయన్నాడు. రే హాప్ అని పట్ల పడిపోయాడు. వాడు రే మూర్తి రారా అన్న. వాడు మేనేజర్ ఎక్కడ మర్లేడు స్వామిలో. స్వామి నాకేం తెలుసు స్వామి, నేను ఏం చేయలేదు స్వామి, నన్ను మంత్రి స్వామి అని. ఒరే మూర్తి నీ అంత చూస్తారా మూర్తి, స్వామి స్వామి వద్దు స్వామి అని చెప్పేసి నిజంగా కళను రాము ద్వారా ఈ సినిమాలో కలిపురుషుడుగా నేను గొప్పగా నటించాను లేదు తెలియదు, కానీ నాకైతే నా కోరిక తీర్చినట్టు రాము గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ భవిష్యత్తులో రాము లాంటి ఒక దర్శక కళాకారుని కూడా ఆదరించే విధంగా ఈరోజు గాలి సినిమా దాదాపుగా 25 రోజులు ఆడడం అనేది, అందులో పౌరాణిక చిత్రం లాంటి ఈ చిత్రాన్ని ఆదరించినటువంటి ప్రేక్షక
దేవతలందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ రాము గారు మంచి సినిమాలు తీసి ప్రజలను సార్ రేలంగి నరసింహారావు గారు ఎట్లా ఒక సినిమా తీస్తే కనుక ఆహ్లాదకరమైనటువంటి ప్రజలు కూడా ఇంకా చూడాలా అనే విధంగా నేను రేలంగి నరసింహారావు సినిమాలు చాలా చూశాను. హాస్యమును పండించడంలో వారు మహాదిట్ట. అటువంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు నేను మాట్లాడగలుగుతుంటే నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మన లయన్ సాయి గారు వారి ఆధ్వర్యంలో మా రాము గారు ఇంకా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ మా వేణు గారు ఎడిటింగ్లో నేను అసలు ఈ సినిమా జరిగేటప్పుడు వేణు గారు బ్రతకాడేమో అనుకున్నా. ఆయనకు లివర్ బాగా చెడిపోయి అసలు నిజంగా ఈరోజు చూస్తే కనుక భగవంతుడు మళ్ళీ వారికి పునర్జన్మ ప్రసాదించేందుకు కూడా ఆ భగవంతుడికి శతకోటి వందనాలు తెలియజేస్తూ కళాకారులను గౌరవించడం అనేది రాము గారి ద్వారా చూడడం జరిగింది. ఎంతటి కళాకారుని కూడా అఘోరపరచకుండా ప్రతి డైలాగును ఈ విధంగా చెప్పాలని చెప్పేసి ఒక సృష్టికర్తగా వారికి డైలాగులు అందిస్తూ డైలాగులు ఎక్కడైనా వ్యత్యాసం వస్తే కూడా వారు కోప్పడకుండా కళాకారులను ప్రోత్సహించి ఈ సినిమాని తీసి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచినందుకు వారికి ఈ యొక్క మా కళాకారుల బృందం కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మాకు ఇంకా ఏమైనా అవకాశాలు కల్పించాలని రాము గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్. మీ పర్సనల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్ను సంప్రదించండి.